కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విచారణకు హాజరైన నేతలు కేబినెట్ ఆమోదం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ప్రకటించారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అప్పట్లో కేబినెట్ ఆమోదం జరగలేదని బాంబు పేల్చారు. అంతేకాకుండా త్వరలోనే తాము కమిషన్ ముందు హాజరవుతానని ట్విస్ట్ ఇచ్చారు. మంత్రి తుమ్మల ట్విస్ట్లో విచారణలో కీలక మలుపు తీసుకోబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కమిషన్ ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను గంటన్నర పాటు విచారించింది పీసీ ఘోష్ కమిషన్. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గత కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల ప్రకారమే నిర్మాణంపై ముందుకు సాగామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈటెల కామెంట్స్పై మండిపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన కొత్త వాదనను తెర మీదకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు కాళేశ్వరం కమిషన్కు ఈటెల రాజేందర్ అసత్యాలతో కూడిన వాంగ్మూలం ఇచ్చారని ఆరోపించారు మంత్రి తుమ్మల. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. ఈటెల ప్రస్తావించిన సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధమే లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదమే లేదని మంత్రి తుమ్మల బాంబు పేల్చారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కేబినెట్ ముందుకు రాలేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయని తెలిపారు. ఇన్నాళ్లు లేని కొత్త అంశాన్ని మంత్రి తుమ్మల కొత్తగా తెర మీదకు తెచ్చారు. అంతేకాదు త్వరలోనే తాను సుమోటోగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం శాంక్షన్స్ ఎప్పుడు కూడా కేబినెట్కి రాలేదు, కేబినెట్ అప్రూవ్ చేయలేదు. మీరు ఇచ్చినటువంటి మిగతా ప్రాజెక్టులో ఇచ్చినటువంటి సజెషన్స్కే కేబినెట్కి వచ్చింది తప్ప కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి మేము రిపోర్ట్ ఇవ్వలేదు సబ్ కమిటీలో. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అది కూడా లేదు అసలు వాస్తవంగా. అప్పటి ప్రాణహిత మీద మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పుడు దేవాదుల మీద ఈ పనులు పూర్తి చేయాలంటే మీ ఆలోచన చెప్పమని చెప్పారు. అప్పటి ఫ్లడ్వో కెనాల్, అదేవిధంగా కాంతాలపల్లి, ఇప్పుడు తుపాకులగూడెం, సమ్మక్క సారక్క, ఆ ప్రాజెక్టుల మీద మా అభిప్రాయాలు, మిగిలిపోయిన పనులు ఏ రకంగా చేస్తే బాగుంటుందో డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మేము రికమెండేషన్స్ ఇచ్చాం. ఆ సబ్ కమిటీకేనో దీనికి లంచి పెట్టి దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా సంతకం పెట్టారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అందుకనే ఆ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది, రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. ఆ కమిటీ సబ్ కమిటీ రెఫరెన్సు మేము ఇచ్చినటువంటి రిపోర్టు, ఇంకా అవసరమైతే క్రానిలాజికల్గా ఏం జరిగిందో కూడా డేట్స్తో సహా, జీవోస్తో సహా, ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఏం రాశారు, ఇరిగేషన్ ఏం రాసింది, మిగతా అన్నీ కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. అయితే ఈ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని మంత్రి తుమ్మల చెబుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గం దగ్గరకు రాలేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే పనులు జరిగాయని తుమ్మల బాంబు పేల్చడం చూస్తుంటే ఇష్యూ కొత్త మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 3 ఏళ్ల తర్వాత సవరించిన అంచనాలు మాత్రమే మంత్రివర్గం ముందుకు వచ్చాయని చెబుతున్నారు. అంతేకాదు అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీ తనకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలు, రిపోర్టులన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. త్వరలోనే తానే కమిషన్ ముందు హాజరై పూర్తి సమాచారం అందజేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావును జస్టిస్ పీసీ ఘోష్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు. మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్ ఉందని హరీష్ రావు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యాక తాము ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చామో వివరించారట. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతేకాదు రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని కూల్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అయితే డ్యామేజ్ జరిగిన చోట రిపేర్ చేస్తే నీళ్లు ఎత్తిపోయొచ్చని, కానీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా చేస్తున్నారని కమిషన్ ముందు చెప్పినట్టు తెలిసింది. మొత్తం మీద త్వరలోనే కమిషన్ ముందుకు రాబోతున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తన వద్ద ఉన్న కీలక వివరాలు విచారణ కమిషన్ ముందు సమర్పించబోతున్నట్టు తెలిపారు. అయితే వాటి ఆధారంగా కమిషన్ ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్షన్ కూడా కమిషన్ తెలుసుకునే అవకాశం ఉందట. మొత్తంగా తుమ్మల ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోణం పూర్తిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి కమిషన్ విచారణ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.